హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే సందీప్ కిషన్ హీరోగా, రితు వర్మ హీరోయిన్ గా చేసిన మజాక్ సినిమా చూడడం జరిగింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి. స్టోరీ: రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్. వీళ్ళిద్దరికి వీరు తప్ప ఇంకెవ్వరు ఉండరు. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని, ఇంట్లో గోడ పైన ఒక ఫ్యామిలీ ఫోటో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఆడవాళ్ళు లేని ఇల్లు కాబట్టి అమ్మ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లేక బాధపడుతున్న వాళ్ళకి ఎలా అయినా పెళ్లితో ఆడపిల్లని ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తే వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది అనుకుంటారు. ఆ ప్రయత్నంలో సందీప్ కిషన్ రితు వర్మని లవ్ చేస్తాడు. రావు రమేష్ అంశుని లవ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో డ్రీమ్ నెరవేరిందా లేదా అనేది స్టోరీ. ఇది ఒక రొటీన్ టెంప్లెట్ స్టోరీ. అండ్ ఈ స్టోరీని తీసుకెళ్లిన విధానం కూడా పెద్ద ఎక్సైటింగ్ అనిపించింది. రైటర్ ప్రసన్న కుమార్ కాస్త స్టోరీని ట్రీట్ చేసిన విధానాన్ని బెటర్ చేసి ఉంటే బాగుండేదేమో. సందీప్ కిషన్, ఇది తన 30th ఫిలిం. చేసిన 30 ఫిలిమ్స్ లో చాలా మంచి మూవీస్ ఉన్నాయి, బట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి సాలిడ్ హిట్స్ అయితే లేవు. సందీప్ కిషన్ ఆల్వేస్ గివ్స్ హిస్ బెస్ట్, బట్ అన్ని క్రాఫ్ట్స్ వర్క్ అవ్వాలి, ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి, అప్పుడే హిట్ అనేది పడుతుంది. నెక్స్ట్, రావు రమేష్ గారు. ఈ మూవీకి మేజర్ హైలైట్, ఆయన ఉన్నంతసేపు మనం ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం. ఆయన మాత్రం ఎర్రగా తీసారు అంతే. నెక్స్ట్, అంశు. మన్మధుడి మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ మూవీలో యాక్ట్ చేశారు. రితు వర్మ అండ్ అంశు గారు వాళ్ళ రోల్స్ లో బాగానే పర్ఫామ్ చేశారు. మురళీ శర్మ గారు యాజ్ యూజువల్ గా ఆయనకి ఇచ్చిన రోల్ లో ఫిట్ అయ్యి సూపర్ గా యాక్ట్ చేశారు. అజయ్ క్యారెక్టర్ స్టోరీకి ఏం సంబంధం ఉండదు. దేవరా మూవీలో లాగా స్టోరీ ఏంటో తెలుసుకొని ఆడియన్స్ కి తెలియజేయడానికి అన్నట్టు ఉంటారు అంతే. హైపరాది, రఘుబాబు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు సపోర్టింగ్ రోల్స్ లో బాగానే చేశారు. ఈ సినిమాకి రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అండ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. వీళ్ళ కాంబినేషన్ లో ఇది 5th ఫిలిం. వీళ్ళిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. సినిమా చూపిస్తామా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, ఇప్పుడు మజాకా. అన్ని మూవీస్ రొటీన్ టెంప్లెట్ తోనే ఉన్నా ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అదిరిపోయే డైలాగ్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో మంచి ఫ్యామిలీ కనెక్టివిటీతో సరదాగా సాగిపోయేలా ఉంటాయి. బట్ ఈ మూవీలో అన్ని ఆఫ్ ఆఫ్ గా ఉన్నాయి. ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండదేమో. రావు రమేష్ అండ్ అంశు లవ్ ట్రాక్ బాగుంది. లవ్ లెటర్ సీన్ ఒకటి ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఇంటర్వెల్ సీన్ అండ్ ఇంటర్వెల్ తర్వాత మురళీ శర్మ గారి సీన్ బాగా వర్కౌట్ అయింది. ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ బాండింగ్ బాగుంది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ మాత్రం రావు రమేష్ గారే. ఇంకా నెగిటివ్స్: మ్యూజిక్, సాంగ్స్ అసలు ఎందుకురా బాబు వస్తాయి, లేకపోయినా బాగున్నట్టుంటాయి. వాటి ప్లేస్మెంట్స్ కూడా వరస్ట్ గా ఉంటాయి. బీజిఎం కొన్ని ప్లేసెస్ లో బాగానే వర్కౌట్ అయింది. సాంగ్స్ ని అవాయిడ్ చేస్తే కొన్ని కామెడీ సీన్స్ కి నవ్వుకొని ఎంజాయ్ చేస్తూ రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ బాండింగ్ కనెక్ట్ అయ్యి రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యి ఓకే ఓకే అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తాం. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్ తో ఓవరాల్ గా మజాకా మూవీ అనేది ఒక యావరేజ్ ఎంటర్టైనర్, జస్ట్ వన్ టైం వాచబుల్. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.